జై శ్రీమన్నారాయణ. హో కైకమ్మ, చెబుతున్నా విను. వెంటనే వెళ్ళి సీతమ్మకు పట్టు వస్త్రాలు, ఆభరణాలన్నీ ఇవ్వు. సీతమ్మ నార వస్త్రాలు కట్టుకోవడానికి వీలే లేదు అని బ్రహ్మర్షుల వారు, వశిష్ఠుల వారు అందరూ చూస్తూ ఉండగా సీతమ్మని కాపాడుకునేటటువంటి ప్రయత్నము చాలా గంభీరంగా చేస్తూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కైకమ్మతో అంటూ ఉన్నాడు, కైకమ్మ, సీతమ్మ నార వస్త్రాలు ధరించాల్సినటువంటి అవసరమే లేదు. ఒకవేళ సీతమ్మనే రాముడిని అనుసరించి అడవికి వెళతాను అని అనుకుంటే సీతమ్మ నిత్యము అలంకృతము కావడానికి కావలసినటువంటి వాహనాలు, పరిచారికలు, వస్త్రాలు, అలంకరణ భూషణాలు అన్నీ సీతమ్మతో అయోధ్య నుండి అడవికి వెళ్ళాల్సిందే. హో కైకమ్మ, నువ్వు కోరినటువంటి వరాలలో సీతమ్మ ప్రస్తావనే లేదు కదా అని ఈ రకంగా బ్రహ్మర్షి, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ఇక్ష్వాకు వంశపు గురువు రాజుగారితోని కైకమ్మతోని గంభీరముగా మాట్లాడుతూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. ఇలా వశిష్ఠ మహర్షి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మధ్యలోనే సీతమ్మ నార వస్త్రాలు ధరించడం కూడా పూర్తయింది. అప్పుడు సీతమ్మ నార వస్త్రాలలో, నార చీరలలో అందరికీ ఒక్కసారిగా కనిపించేసరికి అందరూ గట్టిగా ఏడుస్తూ దశరథ మహారాజును నిందిస్తూ ఉంటే దశరథ మహారాజు తన జీవితం మీదే తనకి విరక్తి కలిగి కైకమ్మతోని చాలా కోపంగా, పాపాత్మురాలా, సీతమ్మ ఏం తప్పు చేసిందని ఇంత దుఃఖాన్ని సీతమ్మకిస్తున్నావు? సీతమ్మ సుకుమారి, బాలాచ సతతం సుఖోచిత. మన సీతమ్మ కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి సీతమ్మ. ఎప్పుడూ ఏ విధమైనటువంటి కష్టాలు, దుఃఖాలు చవి చూసినటువంటిది కాదు మన సీతమ్మ. సంతతము అన్ని రకాలైనటువంటి వసతుల మధ్యలో, సుఖాల మధ్యలో ఉన్నటువంటి సీతమ్మను ఇంతటి భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవింపచేస్తున్నావే. సీతమ్మ ఏమపకారము చేసింది నీకు కానీ, నాకు కానీ, ఎవరికైనా సరే? ఓ కైకమ్మ, రాముడు మాత్రం ఏమపకారము చేశాడు? కైకా, ఓ పాపాత్మురాలా, రాముడిని అడవి పాలు చేయటం అనేటటువంటిదే భయంకరమైనటువంటి పాపము నువ్వు చేస్తున్నావు. ఇక సీతమ్మను కూడా అంతటి దుఃఖాన్ని కలిగించటం అనేటటువంటిది ఇక ఈ పాపానికి నివృత్తే ఉండదు సుమా. కైకా, నువ్వు నరకానికే వెడతావు, నువ్వు నరకానికే వెళ్ళాలని నేను కోరుకుంటున్నా అని దశరథ మహారాజు ఈ రకంగా ఏడుస్తూ కైకమ్మని తిడుతూ పపాత భూమౌ, భూమి మీద పడిపోయాడు ఒక్కసారిగా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ,
హే హే రాజా రామా, హే హే సీతారామా, హే హే సీతారామా. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.